ఒక మ్యాజికల్ ఫారెస్ట్, ఒక మిస్టరీ వాయిస్, ఊహించని ప్రమాదం నుండి అరెండల్ రాజ్యాన్ని కాపాడే ఫిఫ్త్ పవర్. ఇలా మనల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే ఫీల్ గుడ్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్రోజన్ 2. ఈ వీడియోలో నేను మీకు ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టోరీలోకి వెళ్లే ముందు, ఈ మూవీ 2013లో రిలీజ్ అయిన ఫ్రోజన్ మూవీకి సీక్వెల్. మీరు ఆ మూవీ చూడకపోతే దాని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, ఎల్సా అనా చిన్నతనంలో తన తండ్రి అయిన కింగ్ ఆగ్నర్ ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీలో ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్ ఇలా 4 ఎలిమెంటల్ స్పిరిట్స్ ఉన్న ఒక మ్యాజికల్ ఫారెస్ట్ లో నార్తుల్డ్రా ఆటవిక తెగ నివసిస్తూ ఉండేవారు. ఎల్సా ఆనా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కింగ్ రునాడ్ వారికి ఒక డ్యామ్ నిర్మించి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏదో అన్నౌన్ రీజన్ వల్ల వారి మధ్య ఫైట్ జరిగి ఆ స్పిరిట్స్ కి కోపం వస్తుంది. గ్రాండ్ ఫాదర్ రునాడ్ కూడా చనిపోతాడు. స్పిరిట్స్ అన్నీ మాయమైపోయి అడవి మొత్తం పొగ మంచుతో కప్పేస్తాయి. అందులో ఉన్న వారిని అక్కడే బంధించి కొత్త వారెవరిని లోపలికి రానివ్వవు. చిన్నపిల్లాడైన ఆగ్నర్ ని ఎవరో తెలియని వ్యక్తి కాపాడితే అక్కడి నుండి బయటపడి అరెండల్ కి కింగ్ అవుతాడు. ఎల్సా క్వీన్ అయిన 3 సంవత్సరాల తర్వాత తనకు తరచుగా ఏదో ఒక అన్నోన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఎల్సా, ఆనా, ఓలఫ్, క్రిస్టఫ్ అండ్ స్వెన్ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎల్సాకి ఆ అన్నోన్ వాయిస్ మళ్ళీ వినిపించి తనను చేరుకోమని పిలుస్తూ ఉంటుంది. అలా దాన్ని ఫాలో అవుతూ యాక్సిడెంటల్ గా ఎల్సా ఆ మ్యాజికల్ స్పిరిట్స్ ని మేల్కొల్పుతుంది. అరెండల్ అంతా అల్లకల్లోలంగా ప్రమాదంగా తయారవుతుంది. అక్కడి నుండి ప్రజలందరినీ తరలిస్తారు. ట్రోల్స్ కాలనీకి చెందిన గ్రాండ్ పెబ్బీ వచ్చి అసలు ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకొని అంతా సరిచేయాలని, లేకపోతే అరెండల్ ని కాపాడుకోలేమని చెప్తాడు. ఎల్సా, ఆనా, క్రిస్టఫ్, ఓలఫ్ అండ్ స్వెన్ కలిసి ఆ అన్నౌన్ వాయిస్ ని ఫాలో అవుతూ మ్యాజికల్ ఫారెస్ట్ ని చేరుకుంటారు. అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ విండ్ స్పిరిట్ ఒక టొర్నడో లాగా అందరినీ లోపలికి లాక్కుంటుంది. ఎల్సా దాన్ని తన పవర్స్ తో ఆపుతుంది. ఫలితంగా కొన్ని మంచు శిల్పాలు క్రియేట్ అవుతాయి. అవి వాళ్ళ ఫాదర్ కింగ్ ఆగ్నర్ గతంలోవి అని తెలుసుకుంటారు. అక్కడ ఇంకా గొడవలు పడుతున్న నార్తుల్డ్రాకి చెందిన కొంతమంది అక్కడే చిక్కుకున్న అరెండల్ సోల్జర్స్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎల్సా వాళ్ళని ఆపుతుంది. ఓలఫ్ వాళ్ళ గురించి అక్కడున్న వారికి చెప్తాడు. అదే టైంకి అడవిని ఫైర్ స్పిరిట్ కాల్ చేస్తూ ఉంటుంది. చివరికి ఎల్సా దాన్ని ఆపి ఆ స్పిరిట్ ఒక మ్యాజికల్ సాలమాండర్ అని తెలుసుకుని దాన్ని కూల్ చేస్తుంది. ఆనా ఒక శాల్వా కప్పుకుని ఉంటుంది. అది చూసి గుర్తుపట్టిన నార్తుల్డ్రాస్ అది నార్తుల్డ్రా క్వీన్ది అని చెప్తారు. వాళ్ళ మదర్ క్వీన్ ఇడూనానే వాళ్ళ ఫాదర్ ని కాపాడిందని తెలుసుకుంటారు. అక్కడ 4 ఎలిమెంటల్ స్పిరిట్స్ తో పాటు 5th పవర్ కూడా ఉందని తెలుసుకుంటారు. ఎల్సా, ఆనా అండ్ ఓలఫ్ కలిసి నార్త్ సైడ్ కి వెళ్తూ ఉంటారు. క్రిస్టాఫ్, స్వెన్ మాత్రం అక్కడే ఉండిపోతారు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ చనిపోయే ముందు ట్రావెల్ చేసిన షిప్ విరిగిపోయి కనిపిస్తుంది. అందులో అహతొల్లాన్కి వెళ్లే మ్యాప్ కూడా ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ మదర్ అహతొల్లాన్ లో గతంలో జరిగిన అన్ని విషయాలు అక్కడ ఉంటాయని చెప్తుంది. ఎల్సా ఆనాని, ఓలఫ్ ని సేఫ్టీ కోసం వెనక్కి పంపి తనొక్క అతొల్లాన్ వైపు వెళ్తుంది. అక్కడ వాటర్ స్పిరిట్ అయిన నాక్ తో పోరాడి దానిపై అతొల్లాన్ కి చేరుకుంటుంది. ఎల్సా తనకు వినిపించే వాయిస్ వాళ్ళ మదర్ మెమరీలోనిదే అని తెలుసుకుంటుంది. అంతేకాదు, తనకున్న పవర్స్ తమ మదర్ ప్యూర్ హార్ట్ తో ఆగ్నర్ ని సేవ్ చేసినందుకు నేచర్ గిఫ్ట్ గా ఇచ్చిందని, ఆ 5th పవర్ ఎవరో కాదు తనే అని ఎల్సా తెలుసుకుంటుంది. డ్యామ్ ని నార్తుల్డ్రాస్ కి రిసోర్సెస్ తగ్గించడం కోసమే తమ గ్రాండ్ ఫాదర్ నిర్మించాడని, అలాగే వాళ్ళ కింగ్ ని చంపడం వల్లనే వారి మధ్య ఫైట్ జరిగిందని తెలుసుకుంటుంది. ఎల్సా అతొల్లాన్ లోని డేంజరస్ ప్లేస్ లోకి వెళ్లడం వల్ల ఫ్రీజ్ అయ్యే ముందు ఆ ఇన్ఫర్మేషన్ ని ఆనాకి పంపిస్తుంది. ఎల్సా పూర్తిగా ఫ్రీజ్ అవ్వడంతో ఓలఫ్ ఫేడ్ అయిపోతాడు. ఆనా ఎల్సా పంపిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంతో డ్యామ్ ని డిస్ట్రాయ్ చేస్తే పీస్ మళ్ళీ రీస్టోర్ అవుతుందని అనుకుంటుంది. అక్కడున్న ఎర్త్ స్పిరిట్స్ అయిన జైంట్ రాక్స్ ని రెచ్చగొట్టి డ్యామ్ వైపు తీసుకువస్తుంది. అవి ఆనాని అటాక్ చేయాలని పెద్ద పెద్ద రాళ్లు విసరడంతో ఆ డ్యామ్ డిస్ట్రాయ్ అవుతుంది. కానీ ఆ వాటర్ అంతా ఫ్లడ్ లాగా అరెండల్ వైపు ఫోర్స్ గా వస్తుంటాయి. నార్మల్ గా మారిన ఎల్సా ఫాస్ట్ గా నోక్ పై వచ్చి తన పవర్స్ తో వాటర్ ని దారి మళ్లించి కింగ్డమ్ ని సేవ్ చేస్తుంది. ఆ పొగమంచు మొత్తం డిజపియర్ అయ్యి మ్యాజికల్ ఫారెస్ట్ నార్మల్ గా అవుతుంది. అందులో చిక్కుకున్న వాళ్ళు కూడా అరెండల్ కి తిరిగి వస్తారు. కింగ్డమ్ అంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. ప్రజలంతా సంతోషిస్తారు. ఎల్సా ఆనా దగ్గరికి వచ్చి ఓలఫ్ ని రీక్రియేట్ చేస్తుంది. ఆనా క్రిస్టఫ్ మ్యారేజ్ ప్రపోజల్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంతేకాదు, ఆనా అరెండల్ కి న్యూ క్వీన్ అవుతుంది.
ఎల్సా ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ అరెండల్ ని కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటుంది. అలా చివరికి పీస్ రీస్టోర్ అవుతుంది. దట్స్ ద స్టోరీ.